మన ప్రవర్తన అంతటి మీద దేవునికి అధికారం ఇచ్చేస్తాం. మనం దీన్ని లోపరుచుకుంటే దీనిని మనం దేవుని చేతికి అప్పగిస్తాం. కానీ ఇంకొద్దిగా అర్థమయ్యేటట్టు నేను మీకు చెప్తాను. ఎంత శరీరాన్ని యేసుప్రభు వారి దేవుడు అనుకోండి, అది అలా పెట్టండి. ఆయన వస్త్రాలు తాకిన ఏనానా, ఇంకా ఆయన నీడబడ్డా, ఆయన తాకిన ఆ 12 సంవత్సరాలు రక్తస్రావ రోగం అనేటువంటి స్త్రీ నయమైపోయింది, బాగుంది. మరి పేతురు దేవుడా? చూడండి, పౌలు దేవుడా? వినాలి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఎందుకు వాళ్ళు నడికట్టి పట్టుకున్నా, వాళ్ళ నీడలు పడినా, వాళ్ళ వస్త్రాలు తాకినా, ఎందుకు అనేక మంది రోగులు స్వస్థపరచబడ్డారంటే వీరు ఉపవాస దీక్షతో దేవుని సన్నిధానములో కదా శరీరాన్ని నలకొట్టి దానిని తమ వశము చేసుకొని ఆ వశమైనటువంటిది ఈ శరీరాన్ని దేవుని చేతికి అప్పగించారు. గట్టిగా చప్పట్లు కొడదాం, దేవునికి స్తోత్రాలు. ఇక దైవ మహిమ ప్రభావం ఆ దేహాన్ని ఆవరించేసేసింది. కనుకనే పేతురు గారిని పట్టుకున్న రోగులు స్వస్థత పొందుకుంటున్నారు, పౌలయ్యను వస్త్రాలు పట్టుకున్న స్వస్థతను పొందుకుంటున్నారు. అది ఇట్లాగ మన శరీరం మహిమయుక్తంగా పవిత్రంగా కదా పవిత్రంగా మార్చబడటానికి, ఈ మలినమైనది దీనత్వాన్ని ధరించడానికి ఉపవాసం. అంతేగా దీన శరీరం అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? దీన శరీరం అంటే కోపోద్రేకంతో ఆవేశంతో అది తిట్టదు, జనాల్ని కొట్టదు, పాపాన్ని ఆశించదు, దీనత్వాన్ని కలిగి ఉంటాం. ఏది నాకు చేత కాదు, ఏది పాప సంబంధమైన కార్యం ఏది నాకు చేత కాదు, తిట్టడం రాదు, కొట్టడం రాదు, తప్పు చేయడం రాదు అన్నట్లుగా అయిపోతాం కదా. అలాగైపోతాం దేవునికి దగ్గరగా ఉంటే. కనుక మొట్టమొదటిది ఏమిటంటే, ఇంకా అనేక రిఫరెన్స్ ఉండండి చెప్పి ఇసుకించును, ఇది మన శరీరాన్ని మన కంట్రోల్ చేసుకుంటానికి. అది సైతాన్ గాడు వశం చేసి వాడు ఇష్టం వచ్చినట్లుగా వాడు ఆలోచన ప్రకారం మనం వెళ్ళడానికి కాదు. పాపం చేయి ప్రతివాడు పాపానికి దాసుడై ఉన్నాడు. కనుక సాతాను దాసత్వం నుండి పూర్తిగా దేవుని యొక్క దాసులంగా దాసురాళ్ళంగా తీర్చబడటానికి. ఇప్పుడు 40 పగళ్ళు రాత్రులు నాకెళ్ళి చూడండి, నాన్న అందరు మీకు అర్థమయ్యేటట్టు కథలాగా చెప్తాను. పగళ్ళు రాత్రులు సీనాయి కొండ మీద ప్రవక్త దైవజనుడు మోషే గారు అక్కడ ఉన్నారండి. ఇంకా దేవుడు ఆయనతో మాట్లాడి 10 ఆజ్ఞలు పలకలు ఇచ్చేసాడు. అవి పట్టుకొని వచ్చేస్తున్నాడు. వచ్చి సీనాయి కొండ మీద అలాగ నిలబడగానే ఆయన ముఖ చర్మము ప్రకాశిస్తూ ఉంది. ఎంత పవర్ఫుల్ అంటే, ఆయన ముఖంలో ప్రకాశిస్తున్న మహిమను వెలుగును క్రింద ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలు చూడలేకపోయారు. చూడండి ఎలాగుంటుందో అది. నీ ఉపవాస దీక్షలో దేవుని పాదాల దగ్గర గడిపితే ఏ దుష్టుడు నిన్ను చూడలేడో. అంతే. అది దుష్టి తగిలిందంటారా, చూసారా? దిష్టి తగిలిందండి. నర దిష్టి తగలదు, దుష్టుడి దిష్టి తగలదు. ఎందుకంటే దేవుల్లో ఉన్నావు, మహిమతో నింపబడ్డావు. వీళ్ళందరూ కేకేస్తున్నారు, మోషే మేము మీ ముఖాన్ని చూడలేకపోతున్నాం, నీ ముఖాన్ని చూడలేకపోతున్నాం అన్నప్పుడు అప్పుడు ఆయన ఇలాగ ముసుగు వేసుకున్నాడు. ఇంత శక్తి వస్తుంది ఉపవాసంలో. ఇది మీరు పొందుకోవాలి. అది ఇవాళ దేవుడు ఎందుకు మాట్లాడిస్తున్నాడు, ఇది మీరు సంపాదించుకోవాలి. ఇదివరకు ఎలాగున్నాను, ఇప్పుడు ఉపవాసం తర్వాత ఎలాగున్నాను మీకు అర్థమైపోతుంది. మన మినిస్టర్లో ఒక అనుభవం. స్వర్ణ భారత నగర్లో ఒక 10 రోజులు ఉపవాస ప్రార్థనలు బెంజమిన్ పాస్ గారు ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేస్తుంటే ఎన్నో రోజు అయ్యా దుష్టుడు బయటపడింది? 5వ రోజు. 5వ రోజు ఇక అందరూ దీక్షలో ఉన్నారు, ప్రార్థన చేస్తున్నారు. ఎవరో ఒకళ్ళు ఇక్కడ ప్రార్థన జరుగుతుందంట అని తీసుకొచ్చారు. దెయ్యం పెట్టిన ఆ దెయ్యం పెద్ద కేకలు వేసింది.
నేను అటు చేస్తాను ఇటు చేస్తాను. ఇక వీళ్ళు ప్రార్థన చేస్తానే ఉన్నారు. నేను వెళ్ళిపోతున్నానని వాడు వెళ్ళిపోయాడు. రెడ్ల కుటుంబానికి చెందిన వాళ్ళండి, వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత అద్భుతం ఏంటంటే అక్కడ ఎంతకాలం నుంచో ఆమెలో ఆ సాతాను ఉంది, చీకటి పారిపోయింది. రెండవది, భార్య భర్తలు ఇద్దరికీ సమాధానం ఉండేది కాదంట. ఆయన పూర్తిగా వ్యతిరేకి ప్రార్థనలకి, వద్దని ఏమో అడపా అంత పూర్తిగా లోతులోకి రాలేదు భక్తులు, అడపా వెళుతూ ఉండేదంట. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కార్యాన్ని ఆయన కళ్ళారా చూసి మొన్న మళ్ళీ ప్రత్యేకంగా పిలిచి పాస్టర్ గారి చేత ఇంట్లో ప్రార్థన ఏర్పాటు చేశారు. గట్టిగా చప్పట్లు పడదాం. అది నాన్న, ఇవన్నీ ఎందుకు చెబుతున్నానంటే వారిని పొగట్టడానికి కాదు, ఉపవాస దీక్షలో ఉన్నటువంటి శక్తి ఎలాంటిదో మీకు తెలియచేయటానికి ఇదొక ఉదాహరణ. అనుభవం కూడా చెప్పాలి కదా, ఇదొక ఉదాహరణ. ఇంకా ఈ 10 రోజులని అద్భుతం ఏంటంటే అసలు ఎవరో అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, కాళ్ళు చేతులు కాలిపోయిన వారు, కుటుంబ సమస్యలతో ఉన్నవారు ఒక్కొక్కరికి రావడం జరిగింది. అసలు 4, 6, 7 మంది ఉండేటటువంటి సంఘం 30 మందిగా ఎదిగిపోయింది. మీరు వినాలి. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ ఉపవాస దినాలు మీరు వ్యర్థం చేసుకోకూడదు. మీకు మీరే ఈరోజు కాదులే రేపు వెళ్దాంలే, రేపు కాదులే ఎల్లుండిలని అట్టెట్ అనుకోగానే 40 రోజులు అయిపోయేటట్టు చేసుకోవద్దు. దేవుడు మీకు ఇచ్చిన మంచి అవకాశం. నేను అది అంటాడు కదా యెషయా గ్రంథం 55:6లోనైనా ఆయన సమీపంగా ఉండగానే, అది చూడండి యెషయా గ్రంథం ఎంతమంది 55 6 చదవండి, ముందోళ్ళు చదవండి. నువ్వు చదివి, అందరు చదివేసాండి. ఎవరికి యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపంగా ఉండగా. అది చూసారా, ఇప్పుడు ఆయన సమీపంగా ఉన్నాడు, ఇప్పుడు దొరుకుతాడు కదా. వెతకాలి, వేడుకోవాలి. వెతకండి, ఏం పోగొట్టుకున్నా ఆయన దగ్గర వెతుక్కోండి, ఇస్తాడు. వేడుకోండి, సమస్యలకు పరిష్కారాన్ని కలుగా చేస్తాడు. చాలామంది చేస్తున్న భయంకరమైన తప్పు ఏంటంటే సంఘాల్లో ఆయన దర్శించిన కాలమున ఆయన సమీపంగా ఉన్నప్పుడు దానిని సద్వినియోగ పరుచుకోరు. అరే గుడ్డోడు సద్వినియోగపరుచుకున్నాడు, ఎరికే వస్తుంటే ఎవరు వస్తున్నారు అంటే పొరాలను వేసి వస్తున్నాడంటే పెద్ద కేకేశాడు, దావీదు కుమారుడా నన్ను కరుణ. కళ్ళు లేనాడు, కళ్ళు పొందుకున్నాడు. కనుక ఇలాంటిది ఉపవాస ప్రార్థన. మెయిన్గా అసలు ఏ శరీరం మనలను సరిగా ప్రార్థన చేయకుండా, మోకరించకుండా, ఆత్మ పొందుకోకుండా, పాడకుండా, ఆరాధన చేయకుండా మన బలహీనపరుస్తూ ఉందో ఆ శరీరాన్ని దేవుడు నీ వశము చేస్తాడు. నువ్వు ఆయన చేతికి అందించేస్తావు నానా. మరొకటి మనం చూసుకుందాం, మరొకటి చూద్దాం. అపోస్తుల కార్యం 1వ అధ్యాయము 8వ వచనం. ఆయనను మీరు పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుదురు కనుక భూదిగంతముల వరకును చాలు. స్తోత్రం చేద్దాం సార్. హల్లెలూయా. ఇక్కడ విషయం ఏంటంటే వినండి, నాకెళ్ళి చూస్తే మీకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారు మరణించి 3వ దినాన లేచి తన శిష్యులతో ఉన్నాడు, శిష్యు బృందంతో ఉన్నాడు. 40 రోజులు ఉన్నాడు. 40 రోజులు ఆయన ఇక్కడ ఉన్నాడు. ఉండి 11 సార్లు 11 పర్యాయాలు వాళ్ళ భక్తులకి, శిష్యులకి కనిపించాడు. ఇక ఈ 40 దినాలు అయిపోయిన తర్వాత ఒలీవ కొండ మీద నుంచి ఇక పరలోకానికి ఆరోహణం అయిపోతూ ఆయన సరి కూర్చోండి, అందరూ స్టక్ కూర్చోవాలి, అటు ఇటు తిరగకూడదు. నా దగ్గర ఉన్నది ఏంటంటే చక్కగా వినాలి, తిరగకూడదు, దిక్కులు చూడకూడదు. ఎందుకంటే మాట్లాడేది నేను కాదు, మీకు కావలసిన సంగతులు ఇస్తాడు దేవుడు. ఆ టైంలో మీరు వెళ్ళిపోతే పోగొట్టుకుంటారు. నేను వచ్చి ఏం ప్రయోజనం చెప్పండి? మీకు ఏదో అందించాలి. పిల్లలు ఎందుకు కాన్వెంట్లు అరుస్తారు చీటికి మాటికి? వాడికి లక్షలు పెట్టి
ట్యూషన్లు చెప్పిస్తున్నారు చదువు, వాడిని ప్రయోజకుని చేయాలి కదా, లేకపోతే బ్యాడ్ అయ్యిద్ది కాన్వెంట్కి. అలాగే సంఘానికి మంచి కావాలంటే వచ్చిన వాళ్ళు గురిగా కూర్చోవాలి. ఎప్పుడు బయటకు వెళదాం అన్నట్లు ఉండకూడదు. కూర్చొని ఎవరు మాట్లాడుతున్నారు, అమ్మ మాట్లాడినప్పుడు అమ్మకెళ్ళి, నా బోటి వాళ్ళు వచ్చి నాకెళ్ళి చూస్తే అప్పుడు దేవుడు అమూల్యమైన సంగతులు బయలుపరుస్తాడు. ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, మీకు ఇష్టం వచ్చినట్లు మీరు సేవ చేయొద్దు, మీరందరూ పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి, వినండి అని ప్రభువారు చెప్పారు. చెప్పి వెళ్ళిపోయారు ఇక పరలోకానికి. వీళ్ళు ఏం చేశారంటే ఆ 40వ రోజున వెళ్ళిపోయి ఒక మేడగదిలో 120 మంది, 10 రోజులు, 40 + 10 ఎంత, 50వ దినం అన్నమాట. అంటే పెంతెకొస్తు పండుగ. ఈ 10 రోజులు వాళ్ళు ఏక మనసుతో దేవుని సన్నిధానంలో ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. స్తోత్రం చేద్దాం, హల్లెలూయా. చూడండి ఎంత అసలు ఆధిక్యత, ఎంత మేలు కలుగుతుందో. వీళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు 10 దినాలు. వెంటనే ఆ 10వ దినమున పెంతెకొస్తు పండుగ దినం రోజున అపోస్తలుల కార్యం 2వ అధ్యాయము, అక్కడ చదవండి, మొదటి నుంచి చదవండి. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో ఎలాంటి పవర్ అక్కడ దిగిందో మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతా ఉంది. పెంతెకొస్తు పండుగ దినము, పెంతెకొస్తు పండుగ దినము వచ్చినప్పుడు అందరూ కూడా ఒక చోట నన్ను చూసి విన్నారా. ఈ 10 దినాల్లో చివరి దినము పెంతెకొస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ అట్లాగే మీరు అలా కూర్చున్నారు, అలాగే అక్కడున్నారు. మీకు కలిగే మేలు మీకు చూపిస్తున్నా, అది మీరు పొందుకోండి ఇంకంతే. కూడి అప్పుడు వేగముగా, అదనొచ్చు, వేగముగా వీచు గాలి వంటి ఒక ధ్వని ఆకాశము నుండి అకస్మాత్తుగా వారు కూర్చొని ఉన్న ఇల్లంతా కూడా నిండిపోయింది. ఇంకా వాళ్ళు ఏం చేశారు, దేవుడు వారికి వాక్శక్తి అనుగ్రహించిన కలది అన్ని భాషలు మాట్లాడటం మొదలుపెట్టారు. గట్టిగా చప్పలు కొడదామా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్యం ఎంత గొప్పది. ఓ ఇశ్రాయేలు విను, నీ భాగ్య, ఓ రక్షించిన నిన్ను పోలిన వారెవరు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వారెవరు. శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో ఇది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. హల్లెలూయా. కనుక వారు ఈ 10 దినాల ప్రార్థన విజ్ఞాపనలో వారు ఎప్పుడు ఎన్నడూ పొందనటువంటి పరిశుద్ధాత్మ శక్తిని వాళ్ళు పొందుకొని భాషలు, ప్రవచనాలు ఆరంభమైనవి. నానా మీరు వినాలి, అర్థం చేసుకోవాలి. ఈ 40 దినాలు మీరు వ్యర్థం చేసుకోకూడదు, అది నేను చెప్పేది మీకు. ఆయన సమీపంగా ఉండగానే కదా, ఆయన దగ్గర ఉండగానే మీరు ఏమేమి కావాలో ఆయన దగ్గర సంపాదించుకోండి.
ఒక్క గడియ కూడా మీరు అనాలోచనగా వ్యర్థం చేసుకోకూడదు. 10 దినాలు అందరూ కనిపెట్టి 120 మంది ప్రార్థన చేసి అందరూ పొందుకున్నారండి ఆత్మ. ఎంత అద్భుతమో చూడండి. అందరు పరిశుద్ధ ఆత్మను పొందేసుకున్నారు. భాషలు, ప్రవచనాలు అన్నీ కూడా వచ్చేస్తాయి. మరేంటి మన సంఘం పరిస్థితి? ఏమనుకుంటున్నారు? ఏమి చేయాలని మీరు అనుకుంటున్నారు? ఇవి 40 దినాల్లో దినాలు గడిచిపోతున్నాయి. ఏం పొందుకోవాలనుకుంటున్నారు? ఏ విధంగా దేవుని చేతిలో సాధనాలుగా వాడబడాలని మీరు అనుకుంటున్నారు? ఆత్మ పొందుకుంటాం నీకు ఇష్టమైన ఆత్మ వరాలు నీకు కావాలా? ఫలాలు కావాలా? యేసు ప్రభువే అన్నాడు లూకాసు వార్త 11వ అధ్యాయం 13వ వచనంలో. ఆయనే స్వయంగా చెబుతున్నాడు. 11:13 లూకా అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు చూడండి. పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. అర్థమవుతుందా? తను అడిగే వారికి ఆమెకే వచ్చేది ఆత్మ, ఈయనకే వస్తుంది ఆత్మ. ఆయనే భాషలు మాట్లాడతాడులే, ఆయన కదిలించబడతాడులే అని కాదు. దేవుడు పక్షపాతి కాడు. ఎవరు అడుగుతారో అడిగేటటువంటి వారికి ఆయన తన పరిశుద్ధాత్మను నిశ్చయముగా అనుగ్రహిస్తాడు. అంతే, ఇంకా దీనికి డోకా లేదు, ఇచ్చేస్తాడు ఆత్మ. ఎందుకు సంఘాలు బలహీనంగా ఉంటున్నాయి? ఎందుకు సంఘాల్లో అభివృద్ధి లేదు? ఎందుకు సంఘాల్లో ఆత్మ కార్యాలు జరగడం లేదంటే, సంఘస్థులు ఉపసించి ప్రార్థించి పెందుకొస్తు పండుగ దినాన వాళ్ళు పరిశుద్ధాత్మను పొందుకున్నట్లుగా ఆత్మను పొందుకోవడం లేదు. ఏదో దేవుడు ఇస్తున్నాడులే, మా అప్పులు తీరటని, మా సమస్యలు తీరుతున్నాయిలే, మా రోగాలు తగ్గుతున్నాయిలే, ఇంతవట్టుకే ఈ మెట్టే పైకి వెళ్తలా. ఇది చాలేని ఈ శరీర సంబంధమైన సుఖం, సౌఖ్యం, అవసరాల కొరకే ప్రార్థనలు చేసుకుంటున్నారు. కానీ అసలైనది ఒకటి ఉంది. దేవుడు అడిగితే ఇస్తా అన్నాడు. అప్పులు తీరటమే కాదు, సమస్యలు తీరటమే కాదు, కష్టాలు తొలగటమే కాదు, ఆత్మను కూడా ఇస్తానన్నాడని. ఆత్మ మీద మనసు రావటం లేదు, దృష్టి రావటం లేదు, ఆలోచన రావడం లేదు. అయ్యో నాకు ఆత్మీయత లేదేంటి అనేటటువంటి ఈ పశ్చాత్తాపం కూడా కలగటంలా చాలామందికి విశ్వాసం. అప్పుడు సంఘం అనగానే దాదాపుగా అందరూ ఆత్మతో నింపబడి భాషలు మాట్లాడుతూ ఉండేవాడు. ఇప్పుడు సంఘం పేరుకు మాత్రమే ఆత్మ సంఘం అని పిలువబడుతుంది, కానీ అసలు ఒక్కళ్ళు కూడా ఆత్మను పొందుకున్న వాళ్ళు లేరు. ఇంకొక విచిత్రం చెప్పమంటారా? కొద్ది గొప్ప ఉంటే స్త్రీలు, సహోదరులు ఆత్మను పొందుకొని ప్రవచిస్తున్నారు, దర్శనాలు చెబుతున్నారు. కానీ మీరు కాదులేండి, సహోదరులు ఆత్మ పొందుకున్నవారు లేరు, కొదువైపోయారు. ప్రవక్తలు లేరు, ప్రవక్తనీయులు ఉన్నారు. చూసారా ఎలాగైపోయిందో? ప్రవక్తల సంఘంగా దేవుడు తీర్చాడు. ఆత్మ అంత్య దినములలో నా ఆత్మను అందరి మీద కుమ్మరిస్తానంటే అందరూ ఆడబొట్టుకుంటున్నారు. ఇష్టత లేకుండా పోతూ ఉంది. ఇంకేమైంది? రాను రాను ఇంకా అపోస్తుల కాలంలోనే చక్కగా ఆత్మ పొందుకున్నారు, ఆ భాషలు మాట్లాడుతున్నారు, ప్రవచిస్తున్నారు. కేవలం ఒక పరిచారకులే 7గురిని పేతురు మిగతా అపోస్తులు అభిషేకిస్తే వాళ్ళు చాలా అద్భుతమైనటువంటి ఆత్మ తీవ్రత గలవారిగా ఒక ఫిలిప్పు, ఒక స్టెఫను ఆ అభిషేకాన్ని పొందుకున్నారు. స్టెఫను కూడా హతసాక్షి కాకముందే మాట్లాడుతూనే ఆయన అనేకమైన అద్భుత సూచక్రియలు చేశాడు. ఫిలిప్పు కూడా ఆత్మ పొందుకొని సమరయ పట్టణానికి వెళ్ళి అక్కడ ఆ పట్టణంలో దెయ్యాలు పట్టిన వాళ్ళు దెయ్యాలు పారద్రోలాడు, రోగులను స్వస్థపరిచాడు, కుటుంబ కలహాల సమాధానంగా ఉన్నటువంటి వారికి సమాధానాన్ని కలిగించాడు. అందుకే ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఆ రోజులు అలాగుండేది నాన్న. చిన్న పరిచారకులు కూడా కీర్తన చెప్పే వాళ్ళ ద్వారా కూడా పరిశుద్ధాత్ముడు అద్భుతమైన కార్యాలు చేయించేవాడు. ఇప్పుడు ప్రసంగం చేసే పాస్టర్లకి ఈ ప్రభావం లేకుండా పోయింది. అన్ని తారుమారు అయిపోయినాయి. ఇదంటే సామెత ఒకటి ఉంది, మంది ఎక్కువైతే మజ్జిగ పలసరని. సంఘాలు ఎంత విస్తరిస్తున్నాయో, జనాలు నేను కూడా దేవుడు నమ్ముకున్నాను ఎంత విస్తరిస్తున్నారో
ఆత్మీయత ఏమైపోయింది? చల్లారిపోయింది, కొదువైపోయింది. ఇక చూశాడు పౌలయ్య కాలంలో తెస్సలోనికి రాసిన పత్రికలో 1 తెస్సలోనికై 5:18 అంటాడు, అరే బాబు ఆత్మను ఆర్పకుడి. చూడండి ఆ మాట ఎంత బాగుంటుందో. ఆత్మను ఆర్పేసుకోవద్దు నాన్న మీరని చెప్తా ఉన్నాడు. ఆత్మను ఆర్పకుడి, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయుకుడి. అర్థమవుతుందా? ఈ ఆత్మ మనం పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి ఆరిపోకుండా ఉండాలంటే సంఘములో ఉపవాస ప్రార్థనలు చాలా 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 అవసరము. అంతే, అవసరము. మరలా మనం వెలిగించబడాలంటే, బలహీనము బలపరచబడాలంటే, పోగొట్టుకున్నటువంటి కృపావరాలను మరలా సంపాదించుకోవాలంటే, ఉదాహరణకి దావీదు గారు తన అనుభవం 51వ కీర్తన ఏమంటాడయ్యా, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసి వేయొద్దు కదా, నీ రక్షణానందాన్ని మరలా నాకు దయచేయి, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసి వేయకము. స్తోత్రం చెప్దాం, హల్లెలూయా. అంటే ఏమిటంటే ఆత్మ కలిగి ఉన్నప్పుడు ఎంత ఆనందమో, ఎంత తృప్తో, ఎంత ప్రశాంతంగా ఉంటుందో, ఎంత మేలుకరంగా ఉంటుందో ఆయనకి తెలుసు, అనుభవం ఉంది దావీదు గారికి. ఆయన సామాన్యుడా? దైవాత్మను పొందుకొని యేసయ్య శ్రమను గురించి ప్రవచించాడు 22వ కీర్తనలో, నా దేవా నీవు నన్నేలా విడిచితివి. చూడనా, ఒక రాజు ప్రవక్త అయిపోయాడు. ఒక సంఘ పెద్దవు నువ్వెందుకు అవ్వకూడదు నానా? ఒక పరిచారకురాలు నువ్వెందుకు అవ్వకూడదు? నువ్వెందుకు ప్రవచించకూడదు? నువ్వెందుకు దర్శనాలు చెప్పకూడదు? నువ్వెందుకు ఆత్మతో ప్రార్థన చేయకూడదు? నువ్వెందుకు భాషలతో ప్రార్థన చేయకూడదు? భాషలతో ప్రార్థించేవారు దేవునితో మాట్లాడుతున్నాడు. ఎన్నెందుకు మనం పోగొట్టుకున్నాం? ఇవాళ దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ దోగిపేరులో ఉన్నటువంటి షాలేం ప్రార్థన మందిరములో ఆత్మతో ప్రార్థన చేయవారు ఈ 40 దినాల్లో దేవుడు లేవనెత్తునుగాక, ప్రవచించువారిని దేవుడు నిలబెట్టునుగాక, అద్భుతములు చేయువారిని దేవుడు ఆయన నిలబెట్టునుగాక. ఇది కావాలి. ఏదైనా ఒక దైవ కార్యం మనం జరిగించినప్పుడు జరిగించినప్పుడు తినడం పోవడం కాదు, రావడం పోవడం కాదు. అక్కడ మన కొరకు దాచాడు దేవుడు అభిషేకాన్ని మనం సొంతం చేసుకోవాలి. ఇక్కడికి రావాలి మనం. ఇది అవసరం. ఈ విధముగా అపోస్తుల కాలములో వాళ్ళు ఉపవాసాల నుండి ప్రార్థన చేసి దివ్యమైనటువంటి ఆత్మ విధానాన్ని సంపాదించుకోగలిగారు. ఇంకొక అద్భుతమైన విషయం ఏంటంటే, ఒక్కసారి మీరు అపోస్తుల కార్యం అలాగే తెరిచి ఉంచండి. ఇక్కడ చూడండి, మనం 13వ అధ్యాయానికి వెళ్ళిపోదాం. ఇక్కడ మనం చూద్దాం మొదటి నుంచి. అంత్యొకయలోనున్న సంఘములో బర్నబా, సిమియోను, కురేనుడైన హెరోదు కూడా పెంచబడిన మన యేసు, సౌలను, ప్రవక్తలను, బోధకులను ఉండిరి. గట్టిగా చప్పట్లు. ఒక్క నిమిషం. చూసారా, అప్పుడు సంఘంలో ఎవరెవరు ఉన్నారంటున్నానా? ప్రవక్తలను, బోధకులను ఉండరు. ఇప్పుడు చూడండి, వారు ప్రభువును సేవించుచు ఉపవాసము, అది ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ వర్డ్ అన్నమాట, అందరు వినాలి. వారు ఏం చేశారు? ప్రభువు రాగ మనకులాగా సేవిస్తూ ఉపవాసము చేస్తున్నారు, ఉపవాస దీక్షలో ఉన్నారండి. ఇది ఆత్మ ద్వారా దేవుడిది మన సంఘంలో బయలుపరచాలి. ఆ దినాలు అపోస్తుల కాలంలోనే కాదు, ఇప్పుడు కూడా దేవుడు బయలుపరచాలి. ఈ 10 దినాలు సొనబాతున ఉపవాస ప్రార్థనలో నా మనసులో ఏమొచ్చిందంటే, అక్కడ చక్కగా 7-8 సంవత్సరాల్లో ఇప్పుడు దేవుడు ఒక ఆత్మ తీవ్రతను కలుగు చేశాడు. తన సేవకునికి సహకారులుగా 2 స్త్రీలు ఉన్నారు. ఆ ఇద్దరిని
మరి వాళ్ళుగా మందిరం పక్కనే దేవుడు ఉంచారు ఆ ఇంటిని. ఒక బ్రదర్ ఉన్నారు, ఆయనకే పాస్టర్ గారి దగ్గరికి పశ్చాత్తాపంతో నేను కూడా సేవలో ఉండాలండి అన్నాడా? ఉండాలని. చూడండి, నాకు ఇవన్నీ దృష్టిలోకి వచ్చేసినాయి. వీళ్ళని సాకారులుగా అభిషేకం చేయాలి. హస్తనిక్షేపం. నేను మనసులో అనుకున్నాను, వాస్తవంగా నేను బెన్నికి చెప్పలేదు. తర్వాత చెప్పినప్పుడు ఆయన అంటాడు, అయ్యా నాకు కూడా అలాగే చేయాలని ప్రేరణ వచ్చింది. అంటే అర్థం ఏంటి? ఈ 10 దినాల ఉపవాస ప్రార్థనలో దేవుడు తన చిత్తాన్ని, తన ఆలోచనను బయలుపరిచాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది సేమ్ ఇదే ఇక్కడ సన్నివేశం జరిగింది. నానా వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడదాం. ఇది ఎందుకు రాకూడదు మన సంఘములో? ఉపవాస ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ప్రవక్తల ద్వారా ఎందుకు మాట్లాడకూడదు? నేను ఫలానా నా కుమార్తెను ఇలాగ చేయబోతున్నాను, నా కుమారుడు ఈ రీతిగా నేను అభిషేకించబోతున్నాను, వారు నా కొరకు కావాలి అనేటటువంటి ఈ స్వరము, ఈ అనుభూతిని మనం ఎందుకు, ఈ ఆధిక్యతను సంపాదించుకోకూడదు? వచ్చాడు పోయాడంటే పోయాడు అన్నట్లు కాదు. చాలా మర్కిల్ ఇది. ఎంత అద్భుతం అంటే, ఈ సౌలు అంటే ఎవరు తెలుసా? ఎవరు చెప్పండి? ఏ సౌలు ఇక్కడ ఏంది? ఏ సౌలు? పౌలుగా పాస్టర్ గారు అదేనా? బర్నబాను సౌలు అంటే వినండి, నా వైపు చూడండి. అప్పటి వరకు సౌలా అని దేవుడు పిలిచిన ఆయన రక్షించబడి అలాగూ ఉంటూ ఉన్నా ఎవరు కూడా ఆయన నమ్మలా. వీడు చిన్నగా మళ్ళీ సంఘంలో లోపల ప్రవేశించి ఏ హాని చేస్తాడు, ఎవరిని చెరసాల్లో వేయిస్తాడని కొంతమంది భయం వేస్తూనే ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఉపవాస ప్రార్థనలో వాస్తవాన్ని బయలుపరిచిన తర్వాత అందరికీ ధైర్యం వచ్చింది. గట్టిగా చప్పట్లు కొడదాం. దేవుని స్తోత్రం. ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగింపను, ఓ గొప్ప పర్వతమా జెరుబాబెలు నడ్డగించను, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, ఎంత మాత్రపు దానవు నీవనెను, చదును భూమిగా మారెదవు, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, శక్తి చేత కాదనెను, బలముతో నీది కాదనెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను, నా ఆత్మ ద్వారా దీని చేతునని యెహోవా సెలవిచ్చెను. స్తోత్రం. హల్లెలూయా. ఈ ఉపవాస ప్రార్థనలో అపోస్తుల కాలంలో వాళ్ళు ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్ముడు నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారు నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పినప్పుడు అంతటా వారు ఉపవాసం ప్రార్థన చేసి వారి మీద చేతులించి వారిని పంపిరి. అబ్బా ఎంత అద్భుతం. హల్లెలూయా అని. అంత మాత్రమే కాదు నాన్న. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలూకయాకు వచ్చిరి. అక్కడ నుండి వాడయకి కుప్రకు. అర్థమవుతుందా? ఏ ప్రదేశాలకు వెళ్ళాలో కదా బర్నబా పౌలును దేవుడు ఆ ప్రదేశాలకు పంపించాడు. వినాలి.
నేను చెప్పేది ఏంటంటే, మన సంఘాలు అపోస్తల కాలం నాటి ఆత్మీయ సంఘాలుగా ఉండాలని చెప్తా ఉన్నాను. మిమ్మల్ని విసిగించాలని కాదు, ఏదో ప్రసంగంలో ప్రతాపం చూపించాలని కాదు. కనుక ఆ రోజున వాళ్ళు ఉపవసించి ఎలాంటి ఆధిక్యతలు పొందుకున్నారో మనం ఎందుకు పొందుకోకూడదు? దేవుడు పక్షపాత, ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండువాడు. ఎందుకు సంఘములో ప్రవక్తలు లేరు? ఎందుకు సంఘములో ఆత్మ కలిగిన వారు లేరు? ఎందుకు సంఘములో కృపావరాలు కలిగిన వారు లేరు? ఎందుకు సంఘములో దేవుడు ప్రదేశాలను బయలుపరచడం లేదు? ఎందుకు బయలుపరచడం లేదు? మనకు అక్కడ ఇటు గుంటూరు హెడ్ క్వార్టర్కి, అక్కడ నర్సాపేటకి ఒక సహోదరి, ఆమె ఆత్మ పొందుకొని ఒక ప్రవక్తిని అనమాట. ఆమెకు దేవుడు బయలుపరిచాడు. ప్రకాశం జిల్లాలో తాళ్ళూరు అనేటటువంటి ఊరికి నువ్వు వెళ్ళిపోవాలన్నాడు. వినండి నాన్న, అనుభవాలు చెప్పాలిగా. తాళ్ళూరు అనే ఊరు నువ్వు వెళ్ళాలి. వెళ్ళిపోయింది. ఇక్కడున్న ఇల్లు, సొంత ఇల్లు ఖాళీ చేసి అక్కడికి వెళ్ళి ఎత్తుకుంటుంది ఉండటానికి ఇల్లు. ప్రతి ఆదివారం పెద్దమ్మగారు మనకు దేవుడు బులోరా ఇచ్చాడుగా, ప్రస్తుతం దాంట్లో వెళ్తూ ఉంది. తర్వాత వాళ్ళకు కూడా ఒక వాహనం దేవుడు సిద్ధపరిచాడు. ఇట్లాగా నాన్న, నేను వినండి, మీరు ఏదో మూలన పడవేయబడిన సంఘాల్లాగా ఉండటానికి కారణం మీరే. ఎదుగు బొదుగు లేకుండా, విస్తరించకుండా, మరి దేవుడు మీ కొరకు పిలిచి ఏర్పాటు చేసుకున్న సేవకురాలు. ఆమె నేను పొగట్టలేదు, ఆమె అల్పురాలు కాదు. ఒకరోజు మేము ఇలాగో ఒక కానిస్టేబుల్ అన్నమాట, వాళ్ళ ఇంట్లో ప్రార్థన పెట్టుకున్నాడు. ఆయనకేమో కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, చాలా ప్రాబ్లంగా ఉంది. ఇంకా ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుడు మీ అమ్మగారికి బయలుపరిచాడు, అయ్యా ఇప్పుడే నీ రాళ్ళు బయటికి దేవుడు పంపిస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది నిజం నాన్న, నేను చెప్పడం నా ఉందని పొగట్టుగా. ఇప్పుడే అనగానే బయటకు వెళ్ళాడు, బాత్రూమ్కి వెళ్ళాడు, పడిపోయినాడు. నేను చాలా హ్యాపీ అయ్యాను, అసలు ఆశ్చర్యపోయాను అనమాట. ఇలాంటి వరాలు కలిగిన సేవకురాలను దేవుడు మీ మధ్యకి పంపించాడు. వారి ద్వారా దేవుడు ప్రవచనం మాట్లాడినప్పుడు నెరవేర్చబడ్డాయి, అద్భుతాలు జరిగినాయి, స్వస్థతలు జరిగినాయి. సంతానం లేని వారి కొరకు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారికి సంతానాన్ని అనుగ్రహించాడు. మీకు ఎంతోమందికి ఎన్నో మేళ్ళు జరిగినాయి. మీరు ఎందుకు మీ తల్లి వరాన్ని మీరు కూడా సంపాదించుకోకూడదు? అది నా ప్రశ్న. ఇక ఆమె జీవితకాలం అంతా చేయాలా? మీకు ఆత్మ వద్దా? మీకు వరాలు వద్దా? మీరు సంఘాభివృద్ధి కొరకు సాధనాలుగా వాడబడొద్దా? ప్రవచించడం అంటే ఒక ప్రవక్త సంఘ క్షేమాభివృద్ధి కొరకు ఏం చేస్తారు? ప్రవచిస్తారు. ఈ వరాలు మీరు పొందుకోవాలన్నా మీరంతా సంపాదించుకోవాలి. ఉపవాస ప్రార్థనలో, ఈ ఉపవాస ప్రార్థనలో వీళ్ళిద్దరినీ బర్నబా సౌలుని సేవకు పంపించండి అని ప్రదేశాలు కూడా చూపించేశాడు. చుట్టుప్రక్కల చాలా గ్రామాలు ఉన్నాయి, నీకు ప్రేరణ కలగట్లేదా అంటే అర్థం ఏంటంటే దైవ ప్రేరణ నడిపింపు రావట్లేదంటే ఆత్మ లేదు అని అర్థం. దైవ ప్రేరణ ఉంటే ఆ ఊరు వెళ్దాం, ఈ ఊరు వెళ్దాం, ఇక్కడ పెడదాం, ఆ సెంటర్లో ఏర్పాటు చేద్దాం సువార్త, ఇవన్నీ వచ్చేస్తాయి. వస్తే అసలు మందిరం సరిపోదండి. ఒక మాట నేను చెప్పాలంటే, ఆ స్థలమో ఈ స్థలమో మీరు కొనవలసి వస్తుంది. మీరు 1000 మందిని లేకపోతే ఇంక 200 మందిని సంపాదించండి, దానికి తగినంత స్థలం ఇవ్వకపోతే దేవుడు నన్ను అడగండి. దానికి తగిన నిర్మాణం ఇవ్వకపోతే దేవుడు నన్ను అడగండి. అనుభూతితో చెప్తున్నాను. ఒక పూరి పాక నుండి ఆరంభమైంది. ఇప్పుడు చర్చిని మీరు కళ్ళతో చూశారు కన్నా, ఆయన ఇచ్చేస్తాడు. సంఘాల్లో పరిశుద్ధాత్మ దేవుని సంచారం ఉన్నప్పుడు సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. గట్టిగా చప్పట్లు దేవుని స్తోత్రం. సంఘ సరిహద్దులు విశాలపరచబడతాయి. సంఘ సంఖ్యను దేవుడు పెంచుతాడు. ఇది కాబట్టి ఈ రోజులు వేస్ట్ చేసుకోవద్దు. నేను చెప్పిన అన్నిటి కొరకు మీరు గట్టిగా ప్రార్థన చేసుకోండి. కొన్ని సంగతులు చెప్తూ ఉంటాను నాన్న, భలే చాలా బాగుంటాయి. ఒక్కసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక తీయండి. ఇంకైపోయింది నాది 5 నిమిషాల టైం.
కొన్ని నేను దాటి వెళ్ళను, లిమిట్గానే వెళ్ళిపోతుంటాను. ఇక్కడ కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక పౌలయ్య తన అనుభవాలు చెబుతున్నాడు. అదనమాట 2వ పత్రిక 6వ అధ్యాయము. ఇక్కడ మనం ఎక్కడి నుంచి వద్దామంటే 4వ వచనం నుండి చదువుకుంటూ వద్దాం. శ్రమల యందును ఇబ్బందుల యందును, చూడండి ఎంత బాగుందో, ఇరుకుల యందును దెబ్బల యందును అది అప్పుడు ఎట్టున్నారు, ఉపవాసాల్లో కూడా ఎలాగ ఉండాలి అంత అపొస్తలుల కాలంలో? ఓర్పు. నాయన అప్పుడు ఉందా లేదు ఉపవాసం? నేను సొంతగా ఏమని చెబుతున్నానా? అప్పుడు పౌలు గారు చేశాడు, పేతురు గారు చేశారు, సంఘ పెద్దలు చేశారు, విశ్వాసులు చేశారు, స్త్రీలు ఉపవాసాలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. నాన్న ఓర్పు గలవారమై పవిత్రతతోనూ అబ్బాబ్బాబ్బా ఆత్మ ఫలాలు ఇచ్చేసాడండి ఉపవాస ప్రార్థనలో. దీర్ఘ శాంతముతోను పరిశుద్ధాత్మ వలనను నిష్కపటమైన ప్రేమతోను సత్యవాక్యము చెప్పుట వలనను దేవుని బలము వలనను అబ్బాబ్బా ఏ మాట అండి. కుడి ఎడముల నీతి ఆయుధములు కలిగి ఘనతల వలనను అబ్బబ్బా సుకీర్తి, మరలా ఇది కూడా దుష్కీర్తి వలనను దేవుని పరిచారకులమై ఉండి అన్ని స్థితులలో మమ్మను మేమే మెప్పించుకొనుచున్నాం. మేము అదే చూసారా, మోసగారమైనట్లుండి సత్యవంతులము, తెలియబడిన వారమై ఉన్నట్లుండి బాగుగా తెలియబడిన వారము, చనిపోతున్న వారమైనట్లుండి దరిద్రమైనట్టుండి అనేకులకు ఐశ్వర్యం కలిగించు వారము. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఇది ఇలాంటి పట్టు, ఈ తీర్మానం ఉపవాస దీక్ష వలన భక్తులందరికీ కలుగుతుంది. చూసారా? ఇంకోటి కూడా మీరు మర్చిపోవద్దు. అదేమిటంటే, ఇందాక పాస్టర్ గారు అవసరాలు అయ్యేనా అన్నట్లుగా అన్నారు. అదేం కాదు నాన్న. మన దీక్షలో, మన రూట్లో మనం ఉన్నప్పుడు, దేవుని పనిలో మనం ఉన్నప్పుడు మన పని దేవుడు చేస్తాడు. నమ్మితే చప్పట్లు. అది ఇవాళ సంఘంలో ప్రకటన చేయబడింది, నేను ఉపవాస ప్రార్థనకి వెళ్ళావా? దేవుడి పని నువ్వు చేస్తున్నావా? నీ పని దేవుడు చేస్తాడు. అది ఇక్కడ మోకరిస్తావు. శరీర సంబంధమైనటువంటి క్రియలు లయపరచబడటమే కాకుండా శరీర బలహీనతలన్నింటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. శరీరానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, శరీరాన్ని నరాలకు సత్తునిస్తాడు, కీళ్ళకు ఎముకలకు బలాన్ని దయచేస్తాడు దేవుడు. నా కాళ్ళను లేడి కాళ్ళవలే, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి ఎత్తైన స్థలములో శక్తితో నా కాళ్ళను లేడి ఎత్తైన స్థలములో శక్తితో నిలపి రక్షణ కేడెము నాకందించి రక్షణ కేడెము
నాకందించి అక్షయముగా తన పక్షము చేర్చిన అక్షయముగా తన పక్షము చేర్చిన యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా. స్తోత్రం. హల్లెలూయా. ఇక నేను ముగిస్తా ఉన్నాను. ఉపవాస ప్రార్థన వలన శరీర క్రియలు లయపరచబడటం, రెండోది పరిశుద్ధాత్మ శక్తిని పొందుకుంటాం, మూడోదిగా ఆత్మ వరాలు ఆత్మ ఫలాలు పొందుకుంటాం. నానా ఆత్మ వరాలు ఫలాలు. నేను వరాలు కృపావరాలు భాషలు ప్రవచనాలు చెప్పుకుందాం. ఫలాలు ఒక్క మాట చెప్పుకొని గలతీ 5:22 చదువు. నువ్వే చదువు తల్లి, నువ్వే చదువు. మా అమ్మాయి చదివితేనండి. చదువు. నేను అయితే ఆత్మఫలం ఏమనగా 1 ప్రేమ, 2 సంతోషము, 3 సమాధానము, 4 దీర్ఘశాంతము, దయాళత్వం, 5 మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. మొత్తం ఎన్ని? గట్టి చెప్పాలి. ఈ అవసరం మనకి కదా. ఇది ఒక బైబిల్ స్టడీ అనుకోండి. ఎవరిని అడిగితే టక్మంట చెప్పాలి. ఆత్మఫలాలు ఎన్ని చెప్పు. ఏదో ప్రార్థనకి వెళ్తున్నావు అంటగా నన్ను అడుగు అనుకో, ఏం చెబుతాను? ఆత్మఫలాలు ఎన్నో చెప్పండి, చెప్పు గట్టిగా. అది ఎన్ని? 9. ఆత్మఫలం సంపాదించుకుంటాం, ఆత్మవరం సంపాదించుకుంటాం అభిషేకంతో. నేను ముగిస్తున్నాను అన్న. ఇది అసలు విషయానికి మనం వెళ్దాం. మీరు మళ్ళీ డిస్టర్బ్ అవ్వద్దు. ఏంది పాస్టర్ గారు ఈ రోగాలు భోగాలు తగ్గవన్నట్లుగా అన్నాడు. తగ్గుతాయి, సమస్యలు తీరుతాయి, అవన్నీ పోతాయి నానా. అయితే ఒకటి ఇక్కడ కొన్ని ఉన్నాయి. పౌలుతో అన్నట్టు, పౌలైతే అన్నట్లుగా ఇది నీకు ముళ్ళుగా ఉండాలని, నా కృప నీకు చాలని. అది వాళ్ళకి తెలుసులేండి వ్యక్తిగతంగా. మనం వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పని అవసరం లేదు. పెద్ద పెద్ద దేవదాస్ అయ్య గారు లాంటి వాళ్ళకి, ఏసన్ గారు లాంటి వాళ్ళకి, పౌలయ్య లాంటి వాళ్ళకి ఎన్నో ఉన్నాయి. అవి ఉన్నాయని దేవుడు వదిలిపెట్టాడు, నిరసించారు వాళ్ళు. ఇంకా ఎక్కువ సేవ, ఆ లెక్కలు వేరు. వాళ్ళు సహించగలరు, మహాయోధులు, శ్రమను తాలూకునే భక్తులు వాళ్ళు. మీ సంగతి నా సంగతి అందరి సంగతి ఆయనకి బాగా. ఎందుకంటే నీకు నాకు అందరికి అయ్యా ఆయన. నారే నాన్న అంటాడు కదా అప్పుడప్పుడు, రే నీ సంగతి అంతా నాకు తెలుసులేరా అంటాడు. మన సంగతి అంతా ఆయనకి తెలుసు. నువ్వు ఎంత సహించగలవో, ఎంత భరించగలవో, ఎంత ఎళ్ళగలవో ఆయన తెలుసు. కాబట్టి అంతకంటే మించిన శ్రమని దేవుడు నీకు కలుగా చేయడు నానా. కనుక ఇవన్నీ కూడా ఎలాంటివంటే ఈ ఉపవాస దీక్ష వధువు సంఘమైనటువంటి మనకు, ఇది ఉపవాసం వధువు సంఘానికి అలంకరణ కదా. పెళ్లి కూతురు చేయడానికి అలంకరిస్తారు కదా. ఆ అలంకరణలో కొన్ని ఆభరణాలు ధరింప చేస్తారు. ఈ వధువు సంఘ సిద్ధపాటుకు అలంకరణకు ఉపవాసం అనేది ఒక ఆభరణము. అర్థమవుతుందా? ఉపవాసం అనేది ఏంటని చెప్పండి. అది అబ్బా ఈ నగేస్తే బలి బాగుండవమ్మా నువ్వు, అరే నిండుదనం వచ్చింది అంటారు చూసావా. భక్తులకు కూడా, దైవ సంఘం కూడా, వధువు సంఘం కూడా సిద్ధపాటులో మన ప్రియునికి ఇష్టంగా ఉండటానికి ఉపవాస దీక్ష అనేది ఒక ఆభరణము. ఇది మనలను ప్రభు రాకడకు సిద్ధపడటానికి ఒక మెట్టు. పూర్తిగా సిద్ధపడదు, ఇది ఒక మెట్టు అన్నమాట. అంతేగాని ఇది వ్యర్థం కాదు. ఇటు మనకి భౌతికంగా మన కుటుంబ సమస్యలు తీర్చబడతాయి, శరీర వాంఛలు పారిపోతాయి, ఆత్మను పొందుకుంటాం, దేవునికి ఇష్టలుగా ఉంటాం. అటు దేవుని రాకడ కొరకు సిద్ధ పట్లు ఒక్క మెట్టు ఎక్కుతాం. ఇలాంటి ఆధిక్యత కలిగేటువంటిది కనుక ఉపవాసం. దాన్ని మీరు మిస్ చేసుకోకుండా, దూరం చేసుకోకుండా చక్కగా రండి, ప్రార్థనలో పాల్గొనండి. నీ సామర్థ్యం శక్తిని బట్టి ప్రార్థించండి. తెలియకుండానే దేవుడు మీకు ప్రార్థన నేర్పిస్తాడు, మోకరించడం నేర్పిస్తాడు, బలాన్ని ఇస్తాడు, ముందుకు నడిపిస్తాడు. అట్టి భాగ్యాన్ని
సంఘానికి దేవుడు అనుగ్రహించి తన సన్నిధిలో వర్ధిల్లింప చేయునుగాక. అందరు తల్ల వంచి ఒక నిమిషం ప్రార్థన పూర్వకుండండి. దేవా స్తోత్రాలయ్యా, యేసయ్యా నీకు స్తోత్రాలు. నేను దూరంగా ఉండకూడదు, చేరువుగా ఉండాలి, బాగా ప్రార్థన చేయాలి, నీకిష్టునిగా ఇష్టురాలుగా ఉండాలయ్యా. యేసయ్యా యేసయ్యా, ఈ రోజులు నేను వ్యర్థం చేసుకోకూడదయ్యా. ఈ దినాల్లో నేను ఉండాలయ్యా, అత్యధికమైన దినాలు నేను గడపాలయ్యా. ఉపవాస దీక్షలను అందరూ కూడా నాయన, అందరూ కూడా ప్రార్థనలో ఉండండి అయ్యా. యేసయ్యా యేసయ్యా, దేవుడు చెప్పుకో